హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ సంబంధించి మీకు ప్రతిరోజు మ్యాథ్స్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్ అన్నీ కవర్ చేస్తూ రావడం జరిగింది. ఒకవేళ ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడనట్లయితే ఈరోజు ఎగ్జామ్ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం చూడలేరు, ఎందుకంటే టైం ఉండదు. ఓకేనా, వాళ్ళందరూ ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉంటారు, ఎగ్జామ్ ప్రాక్టీస్ కూడా చేయలేరు అనమాట. రేపటి రోజు ఎగ్జామ్ ఉన్న వాళ్ళు, అదేవిధంగా నెక్స్ట్ ఒక 2 or 3 డేస్ తర్వాత కూడా మాకు ఎగ్జామ్ ఉంది అనుకున్న వాళ్ళు కంపల్సరీగా మన ఛానల్లో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి ప్లేలిస్ట్ ఉంది. మ్యాథ్స్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్ అనేది చెప్పాను. అవన్నీ రీసెంట్గా ఎగ్జామ్లో అడిగినటువంటి మోడల్స్ అండి. కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ప్రిపేర్ అవ్వాలి, ఒకసారి చెక్ చేయండి. ఇక ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేసి ఒక హైప్ ఇవ్వండి. ఇంకొక నలుగురికి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది, చాలామంది స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది, మన తెలుగు స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆల్రెడీ మీకు నిన్నటి రోజు ఈవినింగ్, ఈరోజు మార్నింగ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం రివిజన్ అవుతుందని చెప్పేసి యూనిట్ డిజిట్ మీద క్వశ్చన్స్ వస్తాయి మనకి ఎగ్జామ్లో. వాటి మీద మీకు క్వశ్చన్స్ అనేది ఇచ్చాను. వాటిని ఎలా చేయాలి, ఈజీగా ఎలా చేయాలి, ఈజీ ట్రిక్స్ ఏంటి అనేది ప్రతిదీ పిన్ టు పిన్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ వీడియో చూడనట్లయితే అది కూడా ఒకసారి చూసుకోండి, ఎగ్జామ్ ఉన్న వాళ్ళు. ఓకేనా, ఇక ఈ వీడియోలో సంఖ్యాక శాస్త్రం, స్టాటిస్టిక్స్ మీద ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ చూద్దాం. మనకి వీటిల్లో బహుళకం, అదేవిధంగా సగటు కనుక్కోమంటారు, మధ్యగతం కనుక్కోమంటారు. ఇవి బేసిక్. ఓకేనా, వీటిల్లో కూడా కొంతమంది ఇవి కూడా చేయలేరనమాట. అంటే ఇవి చూసుకొని అంటే ఇవి ప్రాక్టీస్ చేయకుండా ఎగ్జామ్కి వెళ్తే మాత్రమే వీటిని చేయలేరు. ఒక్కసారి ఇవి చూసుకొని ఎగ్జామ్కి వెళ్ళారనుకోండి, వీటి మీద కంపల్సరీగా క్వశ్చన్ అనేది ఉంటుంది, దాన్ని చాలా ఈజీగా చేయొచ్చు. ఇంకా కొన్ని స్టాండర్డ్ డేవియేషన్ అని ఇలా కొన్ని మెథడ్స్ అనేది ఉన్నాయి, వాటన్నిటిని మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను. కంపల్సరీగా ప్రతి ఒక్కరు చూసుకోండి. స్టాటిస్టిక్స్ మీద కంపల్సరీగా క్వశ్చన్ అనేది ఉంటుంది, చాలా ఈజీగా స్కోర్ తెచ్చుకునే టాపిక్ ఇది, అందుకనే మీకు ఈ వీడియో అందిస్తున్నాను. ఒకవేళ ఈరోజు రాస్తున్నటువంటి స్టూడెంట్స్ కూడా ఒకసారి పైపైన చూసినా కానీ మీకు ఆ బేసిక్స్ తెలిస్తే ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్, ఒక్కొక్క క్వశ్చన్ చెప్తున్నప్పుడు మీరు కూడా జాగ్రత్తగా వినండి. ఓకేనా, క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది మీన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా. ఇక్కడ మనకు ఒక డేటా ఇచ్చారు, 8, 12, 15, 6, 9, 10 అనే ఒక డేటా ఇచ్చారు. దీంట్లో మీన్ కనుక్కోమంటున్నారు. ఫైండ్ ది మీన్ అంటే ఏంటి? సగటు. ఓకేనా, సగటును కనుక్కోవాలి. సగటు. ఓకేనా, ఈ సగటు ఎలా కనుక్కోవాలి? జనరల్గా మనకి న్యాచురల్ నెంబర్స్ ఇచ్చిన న్యాచురల్ నెంబర్స్ ఇచ్చిన, అదేవిధంగా ఈవెన్ నెంబర్స్ ఇచ్చిన, ఆడ్ నెంబర్స్ ఇచ్చిన, వీటికి మధ్య ఒక నెంబర్కి మధ్య గ్యాప్ ఏ విధంగా ఉంటుంది? సేమ్ అనేది ఉంటుంది. ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్ అంటే 1, 2, 3, 4, 5 ఎట్లా, వీటి మధ్య డిఫరెన్స్ అది 1, 1, 1, 1 ఇలా డిఫరెన్స్ అనేది సేమ్గా ఉంటుంది. ఇలాంటి వాటికి మీకు యావరేజ్ ఎలా కనుక్కోవాలి, సగటు అనేది ఎలా కనుక్కోవాలో చెప్పాను. అయితే ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్స్ ఏంటి? మనకి 8, 12, 15, 6, 9, 10 వీటి మధ్య డిఫరెన్స్ అనేది సేమ్గా లేదు, డిఫరెంట్గా ఉంది. కాబట్టి ఇది నార్మల్ మెథడ్లోనే చేసేయాలి. ఓకేనా, ఇప్పుడు మొత్తం వీటన్నిటిని కూడండి. 8 + 12 + 15 + 6 + 9 + 10 వీటిని కూడా మీరు డైరెక్ట్గా వరుసగా 8, 12 ఎట్లా కూడడం కంటే ఫస్ట్ 10లను తీసుకోండి. ఇక్కడ 12లో 10ని తీసుకోండి, 2లు అలాగే ఉంచండి. ఇక్కడ 15లో 5 అలాగే ఉంచు. ఇలా వరుసగా తీసుకోండి. ఫస్ట్ 10, 10, ఒక 10 ఎంత? 3 10లు వచ్చినట్టే 30. తర్వాత 8 ఒక 2, 10 ఒక 5, 15 ఒక 6, 21, 21 ఒక 9, 30 అంతే. ఓకే, 30 ఓవరాల్గా 60 వచ్చింది. ఓకేనా, ఇదేంటి? రాసుల మొత్తాన్ని కూడితే 60 వచ్చింది. ఇప్పుడు రాసుల సంఖ్య మొత్తం నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి బై 6. ఓకేనా, 60/6. ఇది యావరేజ్ ఫార్ములా. సగటు ఫార్ములా ఏంటంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. 6 1 6 10. సో ఆన్సర్ ఎంత? 10. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనకి ఇక్కడ కూడా కొన్ని విలువలు అనేది ఇచ్చారు, దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా, ఇక్కడ ఏంటి? ఫైండ్ ది మీడియన్ ఆఫ్ ది డేటా. 15, 35, 18, 26, 19, 25, 29, 20 వీటి యొక్క మీన్ కనుక్కోవాలి. మీడియన్ అనేది కనుక్కోవాలి. మీడియన్ అంటే మధ్యగతం కనుక్కోవాలి. మధ్యగతం కనుక్కోవడం ఏంటి? సగటు కనుక్కోవడం చూసాం. ఇప్పుడు మధ్యగతం ఎట్లా కనుక్కోవాలి? మధ్యగతం ఎలా కనుక్కోవాలంటే ఇక్కడ మనకి ఏదైతే ఒక సిరీస్ అనేది ఇచ్చారో వీటిని ఆరోహణ క్రమంలో రాసుకోవాలి. అంటే మనకి అసెండింగ్ ఆర్డర్ అనమాట. ఓకేనా, ఆరోహణ క్రమం అంటే చిన్న విలువ నుంచి, ఓకేనా, స్మాల్ టు బిగ్ అనమాట. స్మాల్ టు బిగ్, చిన్న విలువ నుంచి పెద్ద విలువకి వరుసగా రాసుకోవాలి. ఓకేనా, అలా రాస్తే
ఫస్ట్ చూడండి ఎలా రాసుకోవచ్చు. ఫస్ట్ చిన్న విలువ ఏది 15, నెక్స్ట్ దాని తర్వాత 18 వస్తుంది, నెక్స్ట్ చూడండి దాని తర్వాత 19 వస్తుంది, తర్వాత అంతా 20, తర్వాత అంతా 25, ఇక్కడ ఉంది 25, ఓకేనా. నెక్స్ట్ 26 ఉంది, తర్వాత 29, నెక్స్ట్ 35 ఇలా రాసాం. ఇప్పుడు ఈ మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. 8 అంటే ఏంటి, మనకి ఈవెన్ నెంబర్. మనకి ఆరోహణ క్రమంలో రాసిన తర్వాత మిడిల్లో ఉన్నదే మధ్యగతం అవుతుంది. కానీ మనకి మిడిల్ అనేది ఏంటి, ఇక్కడ వస్తుంది. అంటే ఇటు 4 ఇటు 4 పోతే మిడిల్లో వస్తుంది. కాబట్టి ఇక్కడ మిడిల్ ఏముంది, ఏం లేదు మనకి. ఇక్కడ సమానంగా వస్తున్నాయి. సమానంగా ఒకవేళ 7 ఉంటే మిడిల్లో ఫోర్త్ది వచ్చేది, దాన్ని ఆన్సర్ తీసుకుంటాం. కానీ మనకి ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ మిడిల్కి యువతలు ఉన్నటువంటి 20, యువతలు ఉన్నటువంటి 25 రెండింటిని కూడి బై 2 చేయాలి. 20 + 25 వీటి యొక్క యావరేజ్ అనుకోండి. వేస్తే మనకంత 20 + 25 ఎంత 45/2 = 45/2 అంటే 22.5. 22.5 ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఈ విధంగా చేయాలి. ఇలా చేస్తే ఈజీగా చేయొచ్చు. ఓకేనా, మీకు తెలియాలి మిడిల్లో మధ్యగతం ఉంటుంది. ఆరోహణ క్రమంలో రాస్తే మనకి బేస్ నెంబర్లు అయితే డైరెక్ట్గా ఆన్సర్ అదే అవుతుంది, మిడిల్ నెంబరు. ఒకవేళ ఈవెన్ నెంబర్స్ ఇస్తే ఇట్లా రెండింటిని ప్లస్ చేసి వాటి పక్కనే ఉన్న వాటిని బై 2 చేస్తే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది మోడ్ ఆఫ్ ది గివెన్ డేటా. ఓకేనా, ఇచ్చిన దత్తాంశం యొక్క బహుళకాన్ని కనుక్కోవాలి. ఇచ్చిన ఒక మనకి దత్తాంశం అనేది ఇచ్చారు, ఒక సిరీస్ అనేది ఒక సీక్వెన్స్లో ఇచ్చారు. అయితే దీని యొక్క బహుళకాన్ని కనుక్కోవాలి, మోడ్ అనేది కనుక్కోవాలి. ఇలా నెంబర్ ఇచ్చినప్పుడు మోడ్ ఎలా కనుక్కోవాలి, ఈ యొక్క బహుళకం ఎలా కనుక్కోవాలి అంటే గుర్తుపెట్టుకొని ప్రతి సంఖ్య ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో చూడాలి. వీటిలో ప్రతి సంఖ్య ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో చూడాలి. వాటిలో కూడా ఎక్కువసార్లు ఏది రిపీట్ అవుతుందో అదే ఆన్సర్ అండి. సింపుల్గా చూడగానే ఆన్సర్ చేయొచ్చు వీటికి. వీటిలో చూడండి మనకి 4 4 4 4 4 అనేది 4 టైమ్స్ వచ్చింది. ఎన్ టైమ్స్ 4 టైమ్స్ వచ్చింది. 4 అనేది 4 టైమ్స్ రావడం జరిగింది. రిమైనింగ్ తర్వాత చూడండి 7 7 7 7 అనేది ఎన్నిసార్లు వచ్చింది, 3 టైమ్స్ వచ్చింది. ఇంకా రిమైనింగ్ అన్నీ మీరు గమనిస్తే చాలా తక్కువ టైమ్స్ ఉన్నాయి. 4 మాత్రమే ఎక్కువగా వచ్చింది. కాబట్టి ఆన్సర్ ఏంటి, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఇది ఈజీగా చేసే మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ది మీన్ ఆఫ్ ఏ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ 12 అండ్ ది మీడియన్ ఈజ్ 15, ఫైండ్ ఇట్ మోడ్. ఒక దత్తాంశం యొక్క సగటు 12 ఇచ్చారు, మధ్యగతం 15 ఇచ్చారు. అయితే బహుళకాన్ని కనుక్కోవాలి, మోడ్ కనుక్కోవాలి. ఎప్పుడు ఇందాకలా మనం మోడ్ కనుక్కున్నాం, బహుళకాన్ని కనుక్కున్నాం. ఒక సిరీస్ నెంబర్స్ అనేది ఇచ్చారు, వాటిలో బహుళకం ఏంటి, ఎక్కువసార్లు ఏది రిపీట్ అయ్యిందో అది ఆన్సర్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి అట్లాంటి సిరీస్ ఏమి ఇవ్వలేదు, సగటు ఇచ్చారు, మధ్యగతం ఇచ్చారు, ఇక్కడ బహుళకం కనుక్కోమంటున్నారు. ఇలాంటప్పుడు ఈ ఫార్ములా వాడాలండి. మోడ్, ఇంగ్లీష్లో మోడ్ అంటాం బహుళకాన్ని. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్. మీడియన్ అంటే మధ్యగతం మైనస్ 2 ఇంటూ మీన్ అనమాట. ఇది మీన్, ఇది మీడియన్. ఎమ్ ఈక్వల్ టు అంటే మోడ్ బహుళకం ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మధ్యగతం మైనస్ 2 ఇంటూ సగటు అనమాట. ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ ఎంత ఉంది, మధ్యగతం 15, కాబట్టి 15 మైనస్ 2 ఇంటూ సగటు ఎంత 12. 3 15 అంతా 45 మైనస్ 2 ఇంటూ 12 అంటే 24. ఇప్పుడు చూడండి 5లోంచి 1 తీసేస్తే అంతా 1, 4లోంచి 2 తీసేస్తే 2, ఈక్వల్ ఎంత వచ్చింది 21 వచ్చింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ 21. ఓకేనా, ఇలాగా మనకి మోడ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు సగటు మధ్యగతం ఇచ్చినప్పుడు బహుళకాన్ని కనుక్కోమన్నప్పుడు ఈ ఫార్ములా వాడాలి. ఒకవేళ ఒక సిరీస్ నెంబర్స్ ఇచ్చి వాటిలో బహుళకం కనుక్కోమంటే ఎక్కువసార్లు ఏది రిపీట్ అవుతుందో అదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, కింది దత్తాంశం యొక్క వ్యాప్తి ఎంత. వ్యాప్తి అంటే ఏంటి, రేంజ్ అండి. ఫైండ్ ది రేంజ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా. ఏమిచ్చారు 25 18 43 9 64 32 55. దీని యొక్క రేంజ్ కనుక్కోవడం ఎలా అంటే ఇది చాలా అంటే చాలా ఈజీ. ఇది కూడా మీరు చూడగానే ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రేంజ్ కనుక్కోవడం ఎలా అనేది తెలిస్తే ఈజీగా చేయొచ్చు. ఓకేనా, ఎలా కనుక్కోవాలి, దీనికి ఫార్ములా ఏంటి అంటే ఫార్ములా చెప్తాను, తర్వాత అసలు మీరు మామూలుగానే గుర్తుంచుకుంటారు, కానీ దీనికి ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే రేంజ్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం విలువ. ఇచ్చినటువంటి ఈ విలువలన్నిటిలో మ్యాక్సిమం విలువ మైనస్ మినిమం విలువ. ఓకేనా, మ్యాక్సిమం విలువ మైనస్ మినిమం వాల్యూ.
ఓకేనా, మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ అనమాట. మ్యాక్సిమం ఇక్కడ ఎంత ఉంది, హైయెస్ట్ పెద్ద వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ 64 ఉంది, మైనస్ చిన్న వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ 9 ఉంది చూడండి, పక్కనే 9 ఉంది, అది చిన్న విలువ. వీటన్నిటిలో 9 కంటే చిన్నది ఎక్కడా లేదు, 64 కంటే పెద్దది ఎక్కడా లేదు. అంటే పెద్ద విలువ ఏదైతే ఉందో దాంట్లోంచి చిన్న విలువను తీసేస్తే వచ్చేదే రేంజ్. ఓకేనా, 64లోంచి 9 తీసేయండి, తీసేస్తే ఎంత, 55 వస్తుంది. కాబట్టి రేంజ్ వ్యాప్తి అనేది ఎంత అంటే 55 అనమాట. ఇలా చెయ్యాలి. ఓకేనా, పెద్ద విలువలోంచి చిన్న విలువను తీసేస్తే వచ్చేది రేంజ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, కింది దత్తాంశం యొక్క మధ్యమ విచలనం మీన్ డేవియేషన్ ఎంత. ఓకేనా, మీన్ డేవియేషన్ ఎలా కనుక్కోవాలి. ఓకేనా, ఇప్పటి వరకు మనం ఏం చేసాం, బహుళకం కనుక్కున్నాం, సగటు కనుక్కున్నాం, మధ్యగతం కనుక్కున్నాం. అదేవిధంగా బహుళకం అంటే ఈ మోడ్ అనేది సగటు మధ్యగతం ఇచ్చినప్పుడు ఎలా కనుక్కోవాలో కూడా చూసాం. ఓకేనా, ఇప్పుడు మీన్ డేవియేషన్, ఓకేనా, ఈ యొక్క మధ్యమ విచలనం ఎలా కనుక్కోవాలి. ఈ మధ్యమ విచలనం ఎలా కనుక్కోవాలి అనేది నీట్గా మీకు చెప్తాను, ఒకసారి చూడండి. ఓకేనా, దీంట్లో మనకి 3 స్టెప్స్ ఉంటాయి. ఓకేనా, 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే సగటు కనుక్కోవాలి, ఇచ్చినటువంటి వాటికి యావరేజ్ అనేది కనుక్కోవాలి. మనకి సేమ్ లేవు కదా, వీటికి ప్రతిదానికి మధ్య డిఫరెన్స్ అనేది సేమ్ ఉందా, సేమ్ లేదు. ఓకేనా, దీనికి ఈజీగా ఉండే ఒక మెథడ్ కూడా చెప్తాను, ఇది చెప్పిన తర్వాత బేసిక్ మెథడ్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సగటు కనుక్కోవాలి. సగటు మనకి 6 + 7 + 10 + 12 13 4 8 12 వీటన్నిటిని కూడండి. కూడితే ఎంత వస్తుంది మనకి, చూడండి మీకు చెప్పిన విధంగా ఫస్ట్ 10 ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 అంటే 40 రాసుకున్నాను, ప్లస్ 6 7 ఎంత 13 ఒక ఇక్కడ 2 10 తీసుకున్నాను, రిమైనింగ్ 2 ఉంది, 2 6 7 13 ఒక 2 15 ఒక 3 18 తర్వాత 22 30 అదేవిధంగా 2 32 ఓవరాల్గా 72 వచ్చింది. ఓకేనా, బై ఎన్ని నెంబర్లు, 1 2 3 4 5 6 7 8 వచ్చినాయి. కాబట్టి 8 1 8 9 మనకి యావరేజ్ ఎంత వచ్చింది, 9 వచ్చింది. ఓకేనా, సగటు అనేది 9 వచ్చింది. ఇప్పుడు మనకి సెకండ్ స్టెప్ ఏం చేయాలి, మనకి ప్రతి సంఖ్యకు సగటుకు గల వరుస విలువ వ్యత్యాసాలు అనేది చూసుకోవాలి. వరుస విలువల యొక్క వ్యత్యాసాన్ని చూసుకోవాలి. అది మైనస్ అవ్వచ్చు, ప్లస్ అయినా అవ్వచ్చు, మనకి డిఫరెన్స్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా, యావరేజ్ 9 వచ్చింది కదా, ప్రతి నెంబర్ చూడండి, 6కి 9కి డిఫరెన్స్ ఎంత 3, నెక్స్ట్ 7కి 9కి 2, 10కి 9కి 1, 12కి 9కి 3, 13కి 9కి 4, 4కి 9కి 5, 8కి 9కి 1, 12కి 9కి 3. ఇవి వచ్చినటువంటి ఏవైతే విలువలు ఉన్నాయో ఈ విలువలని, ఓకేనా, ఈ విలువలను మొత్తాన్ని కూడి బై ఈ ఎన్ని విలువలు ఉన్నాయి, 8 ఉన్నాయి కాబట్టి 8 వేయాలి. ఓకేనా, వేస్తే = ఎంత వస్తుందో అదే ఆన్సర్ అవుతుంది. ఇది థర్డ్ స్టెప్. వీటన్నిటిని ఏం చేయాలి, కూడాలి. ఓకేనా, ఈ విలువల చెప్పాను కదా, మనకి ఏదైతే యావరేజ్ వచ్చిందో ఆ యావరేజ్కి ఇక్కడ ఉన్నటువంటి విలువలకి డిఫరెన్స్ తీసుకున్నాం. అది ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు, మొత్తం ప్లస్లోనే తీసుకుందాం. తీసుకున్న తర్వాత వీటన్నిటిని ప్లస్ చేసి బై ఎన్ని విలువలు ఉన్నాయి, 8 ఉన్నాయి కాబట్టి బై 8 వేసాం. = వీటన్నిటిని కూడితే 22 వస్తుంది బై 8. మొత్తాన్ని ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది, 2.75 అనేది వస్తుంది. 2.75 ఇదే మనకి మధ్యమ విచలనం అంటే, మీన్ డేవియేషన్ అంటే ఇదే అనమాట, 2.75. ఆప్షన్ బి 2.75. ఓకేనా, ఇలాంటి మోడల్సే ఎగ్జామ్స్లో వస్తూ ఉంటాయి. కొంచెం పేపర్ అనేది మోడరేట్గా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పాను కదా అలాంటి మోడల్స్ వస్తూ ఉంటాయి. ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్, ఇఫ్ ది వేరియేషన్ ఆఫ్ ఏ సెట్ ఆఫ్ డేటా ఈజ్ 144 దెన్ ఫైండ్ ఇట్స్ స్టాండర్డ్ డేవియేషన్. ఓకేనా, స్టాండర్డ్ డేవియేషన్ విస్తృతి అనేది ఇచ్చారు, క్రమ విచలనం అనేది స్టాండర్డ్ డేవియేషన్ అనేది కనుక్కోవాలి. ఓకేనా, విస్తృతి ఇచ్చినప్పుడు స్టాండర్డ్ డేవియేషన్ క్రమ విచలనం ఎలా కనుక్కోవాలి అనేది కూడా చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఓకేనా, ఇక్కడ చూడండి మనకేంటి విస్తృతి అంటే వేరియన్స్ అనేది ఎంత ఇచ్చారు, 144 ఇచ్చారు. ఎంత 144 అనేది ఇచ్చారు, ఇక్కడ విలువ గివెన్ డేటాలో ఇచ్చారు. అయితే మనకి స్టాండర్డ్ డేవియేషన్ కనుక్కోవడానికి విస్తృతి ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటి, = స్టాండర్డ్ డేవియేషన్ =√, వేరియన్స్. ఓకేనా, ఇదే ఫార్ములా. సింపుల్గా చూడండి, √, వేరియన్స్ ఎంత ఇచ్చారు, విస్తృతి అనేది 144 ఇచ్చారు. √144 అనేది ఎంత 12.
అయిపోయింది. 12 స్క్వేరే కదా, 12 స్క్వేర్ వేసుకుంటే స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అవుతుంది, మిగిలేదండి 12. కాబట్టి +12 అది. ఓకేనా, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, +12. ఓకేనా. మీకు ఇంకొక పాయింట్ చెప్పనా, అదేంటంటే మనకి గుర్తుపెట్టుకోండి, మనకి ఎగ్జామ్లో ఇలా ప్లస్ ఆర్ మైనస్ ఇట్లా ఇస్తారు, కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి స్టాండర్డ్ డేవియేషన్ అనేది పాజిటివ్గానే ఉంటుంది. ఓకేనా, ఎప్పుడు పాజిటివ్గానే ఉంటుంది, మైనస్లు విలువ ఉండదు, గుర్తుపెట్టుకోండి, పాజిటివ్గా ఉంటుంది. కాబట్టి మనం వచ్చినటువంటి విలువ అనేది కళ్ళు మూసుకొని ప్లస్ విలువ అని చెప్పేసి ఆన్సర్ అనేది చేయొచ్చు. ఓకేనా, పాజిటివ్గా ఉంటుంది, ఈ పాయింట్ అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ చూడండి, మొదటి 5 సహజ సంఖ్యల యొక్క విస్తృతి వేరియన్స్ అనేది కనుక్కోమన్నారు. ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్ యొక్క వేరియన్స్ అనేది కనుక్కోవాలి. మనం క్రమ విచలనం కనుక్కున్నాం ఇందాకలా, సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ, కానీ కొంత మారిద్ది అనమాట. ఓకేనా, ఇక్కడ 5 సహజ సంఖ్యలు అంటే మొదటి 5 సహజ సంఖ్యలు ఏంటి, 1 2 3, ఒక నిమిషం, 1 2 3 4 5, ఇవే కదా మొదటి 5 సహజ సంఖ్యలు అంటే. సహజ సంఖ్యలు అంటే ఏంటో తెలిస్తే మీరు చేయగలుగుతారు. ఓకేనా, ఇవి అందరికీ తెలుసు, ఎందుకంటే చిన్నప్పుడు మనం అందరం చదువుకున్నాం. ఓకేనా, ఇప్పుడు చూడండి 1 2 3 4 5 వరకు ఈ సహజ సంఖ్యలు న్యాచురల్ నెంబర్స్ అనమాట. వీటి యొక్క సగటు ఫస్ట్ కనుక్కోవాలి. 1 2 3 4 5 యొక్క సగటు అనేది కనుక్కోవాలంటే మొత్తాన్ని నుంచి అది కూడాలి. ఓకేనా, ఇక్కడంతా 3 3 6, తర్వాత 4 10, ఒక 5 ఎంత 15. 15 బై ఎన్ని నెంబర్లు ఉన్నాయి, 5 ఉన్నాయి, 5 ఒకట్లు 5 మూడులు. సో యావరేజ్ సగటు అనేది ఎంత వచ్చింది, 3 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ వచ్చినటువంటి ఏదైతే యావరేజ్ ఉందో మనకి ఉన్నటువంటి విలువల నుంచి ఈ యొక్క యావరేజ్ విలువ ఇక్కడ ఉన్నటువంటి 1 2 1 2 3 4 5 ఇవి ఉన్నాయి కదా, ఒక్కొక్క దానికి ఇందాక మనకి క్రమ విచలనం ఎలాగైతే డిఫరెన్స్ చేసామో అలాగా సపరేట్ అంటే వీటి యొక్క డిఫరెన్స్ అనేది చేయాలి. 3 - 1 ఎంత 2, ఆ వచ్చినటువంటి 2కి స్క్వేర్ చేయాలి ఇక్కడ. ఓకేనా, విస్తృతి కాడ అదొక్కటే డిఫరెన్స్, 2కు స్క్వేర్ చేయాలి, చేస్తే మనకి 4 వస్తుంది. అలాగా నెక్స్ట్ 3 - 2 ఎంత 1, 1 స్క్వేర్ ఎంత 1. నెక్స్ట్ 3 - 3 అంటే 0, అంటే ఇక్కడ 0 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మీకు ప్లస్లో మైనస్లు చూడొద్దని చెప్పా, అప్పుడు ఇక్కడ 4 ఉంది 3 ఉంది, 4 - 3 1, 1 స్క్వేర్ అంటే 1. నెక్స్ట్ 5 - 3 అంటే 2, 2 స్క్వేర్ = 4. ఇప్పుడు చూడండి వీటన్నిటిని ఏం చేయాలి, కూడాలి. ఇప్పుడు 4 1 5, ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1 వచ్చింది, 4 1 5, ఒక 1 6, ఇక్కడ ఒక 4 10, మొత్తం 10 వచ్చింది. అంతే కదా, 10 వచ్చింది. 10 బై ఎన్ని నెంబర్స్ ఉన్నాయి మొత్తం, 1 2 3 4 5 కాబట్టి 5 వేసుకున్నాం, 5 ఒకట్లు 5 రెండ్లు. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విస్తృతి కనుక్కునేటప్పుడు వేరియన్స్ అనేది కనుక్కునేటప్పుడు మనకి ఇచ్చినటువంటి ఏదైతే 5 సహజ సంఖ్యలు అన్నారు కాబట్టి రాసుకున్నాం, వాటి యొక్క యావరేజ్ కనుక్కున్నాక ఆ యావరేజ్ వచ్చినటువంటి ఏదైతే విలువ ఉందో ఆ విలువ ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్ అన్నింటిలో డిఫరెన్స్ అనేది చూసుకోవాలి. అది ప్లస్లో రాని మైనస్లో రాని, కానీ మీరు ప్లస్లోనే తీసుకోవాలి. ఓకేనా, ఈ పాయింట్ మర్చిపోవద్దు. వచ్చిన విలువలన్నిటికీ మనకి స్క్వేర్ చేయాలి, విస్తృతులు అయితే స్క్వేర్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చిన యావరేజ్కి ఇక్కడ వచ్చిన నెంబర్కి డిఫరెన్స్ తీసుకుని ఆ డిఫరెన్స్ని స్క్వేర్ చేసి ఆ స్క్వేర్లో వచ్చినటువంటి విలువలన్నింటినీ కూడి బై ఎన్ని నెంబర్స్ ఉన్నాయో వేసుకుంటే వచ్చేదే ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, ఇది కూడా చాలా ఈజీ. ఆల్రెడీ ఈ మెథడ్ని మనం కొంచెం రివర్స్లో చేసాం, ఇప్పుడు ఈ మెథడ్ని మీరు చేయాలి. ఓకేనా, ఈ క్వశ్చన్ ఆల్రెడీ నేను చెప్పాను, కాకపోతే ఆ క్వశ్చన్కి ఈ క్వశ్చన్ రివర్స్ అనమాట. ఓకేనా, మనం ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఒక దత్తాంశం యొక్క క్రమ విచలనం 6.5 అయితే దాని విస్తృతి ఎంత. బిఫోర్ మీకు ఒక క్వశ్చన్ చెప్పాను 144 అని చెప్పేసి, అదేంటి మనకి అక్కడ ఏం కనుక్కోవాలి, క్రమ విచలనం అనేది కనుక్కోవాలి. ఓకేనా, అక్కడ విస్తృతి 144, క్రమ విచలనం కనుక్కోవాలి. ఇక్కడ క్రమ విచలనం ఇచ్చారు, విస్తృతి కనుక్కోవాలి. దీని ఆన్సర్ ఏంటనేది మీరు చెప్పాలి, ప్రాక్టీస్ చేయాలి కంపల్సరీగా. ప్రతి ఒక్కరూ ఆన్సర్ అనేది చేయడానికి ప్రయత్నం చేయండి. కంపల్సరీగా మీరు ప్రాక్టీస్ చేస్తేనే ఎగ్జామ్లో మంచి స్కోర్ అనేది వస్తుంది, అది మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా, ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ప్రతి ఒక్కరు మ్యాక్సిమం ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ది మీన్ ఆఫ్ ఏ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ 20 అండ్ ఇట్స్ స్టాండర్డ్ డేవియేషన్ ఈజ్ 4, ఫైండ్ ది కోఎఫిషియంట్ ఆఫ్ ఏ వేరియేషన్. ఓకేనా, ఒక దత్తాంశం యొక్క సగటు 20 మరియు క్రమ విచలనం 4 అయితే దాని విచలన గుణకం కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అనేది కనుక్కోవాలండి. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్
విచలన గుణకం. ఇది ఎలా కనుక్కోవాలి? ఓకేనా, ప్రతిదానికి ఒక మెథడ్ అనేది ఉంటుంది, ప్రతిదానికి చెప్తూ వస్తున్నాను, మీరు జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా చూసుకోవాలి, ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ కాకూడదు. చాలా ఈజీ క్వశ్చన్స్ ఇవన్నీ, కానీ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా, కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి అసలు క్వశ్చన్నే చేయకుండా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనకి విచలన గుణం కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ డేవియేషన్. ఓకేనా, స్టాండర్డ్ డేవియేషన్ బై మీన్ అనమాట. మీన్ అంటే మనకి ఇచ్చినటువంటి సగటు. ఓకేనా, స్టాండర్డ్ డేవియేషన్ ఎంత ఇచ్చారు? మనకి 4 ఇచ్చారు. 4 బై మీన్ ఎంత? 20. 4 1 4 5 ఈజ్ ఈక్వల్ టు 1/5 అనమాట. 1/5 అంటే ఓకేనా, 1/5 మనకి ఇక్కడ పర్సంటేజ్లో ఉన్నాయి. అయితే మనకి పర్సంటేజ్ ఎంత అంటే 1/5 ఇంటూ 100 వేసుకుంటే పర్సంటేజ్ అనేది వస్తుంది. 5 1 5 20 20%. ఓకేనా, ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 20%. ఓకేనా, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఈజ్ ఈక్వల్ టు 20%. సో ఈ విధంగా చేయాలి. మీరు ఇక్కడ 1/5 చూడగానే మీరు డైరెక్ట్గా ఆన్సర్ అనేది చేసేయచ్చు 20% అని. మీకు ఆల్రెడీ బిఫోర్ వీడియోస్లో కూడా చెప్పాను. పర్సంటేజ్లో మనకి 1/5 అంటే ఎంత, 1/4 అంటే ఎంత, 1/6 అంటే ఎంత, ఓకేనా, 1/7, 1/9, 10, 1/8 ఇట్లా మీరు చూసుకోవడం చాలా మంచిది. ఎగ్జామ్లో చాలా స్పీడ్గా ఉండొచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, ఇది కూడా ఈజీగా చేయొచ్చు. సగటు అనేది 16 ఇచ్చారు. క్వశ్చన్ చూడండి, ఎక్స్ ప్లస్ 3 ఎక్స్ ప్లస్ 6 ఎక్స్ ప్లస్ 9 ఎక్స్ ప్లస్ 12 సగటు 16 అయితే ఎక్స్ విలువ ఎంత? ఓకేనా, ఎక్స్ విలువ కనుక్కోవాలి. ఈ క్వశ్చన్ని జనరల్గా అందరు ఎలా చేస్తారు అంటే, ఇక్కడ ఇచ్చిన ఎక్స్ ప్లస్ 3 ఎక్స్ ప్లస్ 6 ఎక్స్ ప్లస్ 9 ఎక్స్ ప్లస్ 12 వీటన్నిటిని ప్లస్ చేసి ఈజ్ ఈక్వల్ టు అది మనకి సగటు ఎంత ఇచ్చారు? 16 వేశారు. ఇలా చేస్తారు చూడండి, ఎక్స్ ప్లస్ 3 అండ్ ఎక్స్ ప్లస్ 6 ప్లస్ ఎక్స్ ప్లస్ 9 ప్లస్ ఎక్స్ ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఎంత ఇచ్చారు? 16 ఇచ్చారు. యావరేజ్ అంటే ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి బై 5 వేసి ఇలా వేసి ఈ 5ని అవతలు తీసుకెళ్తే 16 × 5 అంటే 80 అవుతుంది. తర్వాత ఎన్ని ఎక్స్లు ఉన్నాయి కూడి వాటి తర్వాత ఈ నెంబర్స్ అన్ని కూడి ఇట్లా చేస్తే టైం అనేది వేస్ట్ అవుద్ది. ఓకేనా, అసలు ఇది ప్రాసెస్ అంటే ఇది జనరల్గా బేసిక్ మెథడ్. ఇలా చేశారంటే మీరు చాలా బేసిక్లో ఉన్నట్టు, ఎగ్జామ్లో చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది. ఇలా చేస్తే ఇదే టైంలో మీరు చాలా 3 or 4 క్వశ్చన్స్ని ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే ఇది 2 minutes ఈజీగా పడుతుంది. ఓకేనా, మీరు మొత్తం క్యాలిక్యులేట్ చేసుకొని ఇదంతా చేయాలంటే, కాబట్టి దీన్ని ఈజీగా చేయొచ్చు. అది చెప్తాను చూడండి. ఇక్కడ ఎక్స్ ప్లస్ 3 ఎక్స్ ప్లస్ 6 ఎక్స్ ప్లస్ 9 ఎక్స్ ప్లస్ 12 మీరు చూడండి, ఎక్స్కి ఎక్స్ ప్లస్ 3కి డిఫరెన్స్ ఎంత? 3 ఉంది. తర్వాత ఎక్స్ ప్లస్ 3కి ఎక్స్ ప్లస్ 6కి డిఫరెన్స్ ఎంత? 3 ఉంది. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 6కి 9కి డిఫరెన్స్ 3, అంతే కదా. ఎక్స్ ప్లస్ 6 మైనస్ ఎక్స్ ప్లస్ 9 అంటే ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. 9 - 6 అంటే 3. ప్రతి దానికి డిఫరెన్స్ అనేది సేమ్ ఉంది. డిఫరెన్స్ సేమ్ ఉందంటే యావరేజ్ సగటు అనేది ఎక్కడ ఉంటుంది? మిడిల్లో ఉంటుంది. మనకి ఇచ్చిన నెంబర్స్ ఏంటి? 1 2 3 4 5 ఇచ్చారు. 5లో మిడిల్ నెంబర్ ఏంటి? ఎక్స్ ప్లస్ 6. కాబట్టి ఎక్స్ ప్లస్ 6 అనేది యావరేజ్. ఎక్స్ ప్లస్ 6 విలువ ఇచ్చారు ఎంత? 16 ఇచ్చారు. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16 కదా. ఎక్స్ ఈక్వల్ టు 16 - 6 ఈజ్ ఈక్వల్ టు 16 - 6 అంటే 10 అయిపోయింది. సింగిల్ స్టెప్. ఓకేనా, ఆప్షన్ బి 10 అనేది ఆన్సర్ అండి. ఇలా సింగిల్ స్టెప్లో చేయాలి. మీరు చేయడం తెలియాలి. ఇక్కడ డిఫరెన్స్ అనేది సేమ్ ఉంది. సేమ్ ఉంటే ఏంటి? మిడిల్లో మనకి యావరేజ్ ఉంటుందని తెలియాలి. మిడిల్లో యావరేజ్ ఉంటుందని తెలియాలి. ఆ మిడిల్లో ఉన్నటువంటిది యావరేజ్ అయితే ఆ యావరేజ్ విలువ కూడా ఇచ్చేసారు. సో ఎక్స్ ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 16 కాబట్టి అప్పుడు ఎక్స్ విలువ వచ్చేసినట్టు కదా. ఆ ఎక్స్ విలువే యావరేజ్. ఓకేనా, ఎక్స్ విలువ కనుక్కోమన్నారు కాబట్టి ఆ ఎక్స్ విలువ మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది బహుళకం కనుక్కోవడం, సగటు కనుక్కోవడం, మధ్యగతం కనుక్కోవడం ఈ బేసిక్ మెథడ్ నేర్చుకొని వెళ్తారు. కానీ ఎగ్జామ్లో ఈ మెథడ్లు కూడా ఎక్కువగా అడుగుతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మెథడ్ కొంతమంది ప్రాక్టీస్ చేయరు, కొంతమంది కొంచెం లెంత్ ఉంటుందని చెప్పేసి చేయరు. జనరల్గా ఈ మెథడ్ వచ్చినప్పుడు అసలు మీరు వదలకూడదు. ఓకేనా, క్వశ్చన్ ఎలా చేయాలో చెప్తాను చూడండి. కింది పౌనపున్య విభజన యొక్క సగటు కనుక్కోవాలి. ఓకేనా, మనకి మీన్ అనేది కనుక్కోమన్నారు. ఓకేనా, సగటుని ఎలా కనుక్కోవాలి? రాసి ఎక్స్ పౌనపున్యం ఎఫ్ ఇచ్చారు. దీన్ని కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉందండి, అది కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే సిగ్మా ఎఫ్ ఇంటూ ఎక్స్ బై సిగ్మా ఎఫ్. ఓకేనా, సిగ్మా ఎఫ్ ఇంటూ ఎక్స్ బై సిగ్మా ఎఫ్. ఈ సిగ్మా అంటే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి విలువలన్నింటినీ కూడాలి అని అర్థం అనమాట. ఓకేనా, ఇప్పుడు
సిగ్మా ఎఫ్ ఇంటూ ఎక్స్ అంటే ఇది ఎఫ్, ఇది ఎక్స్, ఇది ఇంటూ ఇది, ప్రతి దాన్ని చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా. 5 ఇంటూ 2 ఎంత 10 ప్లస్ 10 ఇంటూ 4 40, 15 ఇంటూ 3 45 ప్లస్ 20 ఇంటూ 1 20 డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ అంటే ఎఫ్ విలువలన్నీ రాసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా. ఎఫ్ విలువలు ఎంత 2 4 6 ఒక 3 9 ఒక 1 10 అంతే కదా. ఈజ్ ఈక్వల్ టు 40 ఒక 10 50 50 ఒక 20 ఎంత 70 ఒక 45 మొత్తం ఎంత 115 బై 10 115 బై 10 అంటే 11.5. ఓకేనా. ఆన్సర్ ఏంటి 11.5 అనేది వచ్చింది. సో ఇలాగా చేయాలి. ఫస్ట్ ఈ ఫార్ములా ఇంపార్టెంట్. ఓకేనా. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సిగ్మా ఎఫ్ ఇంటూ ఎక్స్ బై సో ఈ సిగ్మా ఎఫ్. ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ చాలామంది అసలు ఈ క్వశ్చన్ చేసి ఉండరు, కానీ ఇది ఎంత ఈజీగా చేయొచ్చో తెలుసు. అసలు ఒకసారి చెప్తాను చూడండి. ఒక పౌనఃపున్య విభజనలో ఒక తరగతి యొక్క సంచిత పౌనఃపున్యం అంటే కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చారు 24 ఇచ్చారు. దాని ముందరి తరగతి సంచిత పౌనఃపున్యం 15 అయితే ఆ తరగతి యొక్క అసలు పౌనఃపున్యం ఎంత. ఓకేనా. ఆ తరగతి యొక్క వాట్ ఈస్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ దట్ క్లాస్ అనమాట. ఇది ఎలా చేయాలి గుర్తుపెట్టుకోండి. నియమం ప్రకారం మనకి సంచిత పౌనఃపున్యం సిఎఫ్. ఓకేనా. సంచిత పౌనఃపున్యం సిఎఫ్ అనుకుంటే మనకి ముందర పౌనఃపున్యం మొత్తాన్ని కూడా కూడగా వస్తుందన్నమాట. ఏంటి మీకు ఒక్కోటి పాయింట్ నిదానంగా స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడండి. ప్రస్తుత తరగతి సంచిత పౌనఃపున్యం సిఎఫ్ఎన్ అనుకుంటే ఈజ్ ఈక్వల్ టు దీనికి ఇది ఫార్ములా CFN-1 ప్లస్ ఎఫ్ఎన్. ఓకేనా. ఇది ఫార్ములా. వీటిలో సిఎఫ్ఎన్ అంటే మనకేంటి ప్రస్తుత తరగతి సంచిత పౌనఃపున్యం ఎంత ఇచ్చారు 24 ఇచ్చారు. ఈజ్ ఈక్వల్ టు మనకి CFN-1 విలువ ఎంత ఇచ్చారు 15 ఇచ్చారు. ఏంటి ముందరి తరగతి సంచిత పౌనఃపున్యం అనమాట. అది ఎంత 15 ఇచ్చారు ప్లస్ ఎఫ్ఎన్. ఇదే మనకి ఒరిజినల్ యొక్క అంటే అస్సలు పౌనఃపున్యం అనేది ఈ ఎఫ్ఎన్ అనమాట. దీన్ని కనుక్కోవాలి. 24లోంచి 15 తీసేస్తే ఎంత వస్తుందో మనకి 24లోంచి 15 తీసేస్తే అంటే అది ఏంటంటే ఎఫ్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 24 మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు ఎంత 9 అనమాట. సో ఆన్సర్ అనేది 9. ఓకేనా. సో ఈ విధంగా కనుక్కోవాలి. ఇంత చేయాలంటే ఇది బేసిక్ మెథడ్. అసలు ఇది ఎలా చేయాలి అంటే సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే కేవలం ఆ రెండు సంఖ్యల మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి. ఫస్ట్ ఎంత మనకి 24 అనేది ఒకటి ఇచ్చారు, తర్వాత 15 అనేది ఒకటి ఇచ్చారు. డిఫరెన్స్ అంటే మైనసే కదా. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 9. అయిపోయింది క్వశ్చన్ ఆన్సర్. ఓకేనా. రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 9. ఎంత ఉందో చూసామంటే ఆ వచ్చినటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఆ తరగతి పౌనఃపున్యం అవ్వడం జరుగుతుంది. అదే అసలు పౌనఃపున్యం అనమాట. అసలు పౌనఃపున్యం. ఓకేనా. అర్థమైంది కదా. ఇచ్చినటువంటి ఆ రెండు విలువల మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఇంత ప్రాసెస్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 10 సంఖ్యల సగటు 50. ప్రతి సంఖ్యను 3తో గుణించి ఆపై 5 కూడితే వచ్చే కొత్త సగటు ఎంత. ఈ క్వశ్చన్ కూడా చాలా ఈజీ అండి. కొంచెం లాజిక్తో ఉంది ఇది, కానీ చాలా లాజిక్ అని కూడా అనకూడదు దీన్ని. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. 10 సంఖ్యల సగటు 50. ప్రతి సంఖ్యను 3తో గుణించిన అంటే 10 సంఖ్యల సగటు 50 అంటే ప్రతి ఒక్కరి విలువ 50 అని అర్థం. ఓకేనా. ప్రతి ఒక్కరి సంఖ్య 50 అనమాట. ఇక్కడ ఏమన్నారు ప్రతి సంఖ్యను 3తో గుణించిన అంటే 50కి 3 ప్రతి సంఖ్య 50 ఉంటుంది కాబట్టి 50 ఇంటూ 3. తర్వాత ఆపై 5 కూడితే 5ను కూడుతున్నాను వచ్చే కొత్త సగటు ఎంత. ఓకేనా. 50 ఇంటూ 3 ఎంత 150 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 155. గుర్తుపెట్టుకోండి మనకి సమ్ యావరేజ్ అనేది ఇచ్చి లేకుంటే మీకు తెలుగు మీడియం వల్ల అయితే ఒక సగటు అనేది ఇస్తారు. సగటు అనేది ఇచ్చి ప్రతిదానికి ప్రతి నెంబర్కి 3 కూడుతున్నాం అని చెప్పేసి కానీ 3 మల్టిప్లై చేస్తున్నాం కానీ సమ్ 10 వాల్యూ డివైడెడ్ బై చేస్తున్నాం అని కానీ ప్రతి నెంబర్కి అంటే యావరేజ్ కూడా అది వర్తిస్తుంది. యావరేజ్ని కూడా డివైడ్ చేయాలి, మైనస్ అయితే మైనస్ చేయాలి, ప్లస్ అయితే ప్లస్ చేయాలి, మల్టిప్లై చేయాలనుకుంటే మల్టిప్లై చేయాలి. మనం ప్రతి సంఖ్యకి ఏది చేస్తామో యావరేజ్ కూడా అదే చేస్తాం. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా అదే చేసాం. 150 ప్లస్ 5 ఈక్వల్ టు 155. ఓకేనా. సో ఇది ఆన్సర్. చూస్తారు కదా మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ చెప్పాను. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. యూట్యూబ్లో కొంతమంది ఏంటంటే ఈజీ క్వశ్చన్ చెప్తారు అయిపోయిందని మీకు చెప్పడం జరుగుతుంది.
కానీ మీకు ఈజీ టు ఓకేనా, ఈజీ టు హార్డ్ లెవెల్, ఒక రకంగా చెప్పాలంటే హై లెవెల్ స్టాండర్డ్ క్వశ్చన్స్ అన్నీ మీకు కవర్ చేయడం జరిగింది. ఈ క్వశ్చన్స్ ఎవరైతే ప్రాక్టీస్ చేసుకుని వెళ్తారో ఎగ్జామ్లో కంపల్సరీగా మీరు మంచి స్కోర్ తెచ్చుకునే అంటే ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ వస్తే అసలు మీకు ఏ క్వశ్చన్ మిస్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో లైక్ చేయనట్టయితే ఒక లైక్ చేయండి, ఒక హైప్ ఇవ్వండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించిన లింక్ అనేది కింద ఉంది, జాయిన్ అవ్వండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.